ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నీ పాపాల్లో భాగమే నాకు తగిలి గుణాతో పెళ్లికి ఆటంకాలు ఏర్పడి వాయిదాలు పడుతుంది. వేస్ట్. నేను నమ్మకూడదు శుద్ధ దండగా. ఏమైంది? ఏమైందో తెలీదు. సడన్ గా ఏదేదో మాట్లాడేస్తుంది. అవునా? ఏదేది జరగండి ఒకసారి అనండి అనండి. మీరు లేనప్పుడు మీ గురించి చాలా చాలా బ్యాడ్గా చాలా నీచంగా డాడీకి చెప్తుందండి అత్త. మిమ్మల్ని చాలా హేళనగా వేస్ట్ ఫెలోగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అసలు బొర్రే లేని నత్తగుల్లంట, చచ్చుమోహం అంట. ఏమైందిరా? అబ్జర్వ్ చేయాలి. సౌమ్య, Shut up! ఇంకా ఇంకా నువ్వు నన్ను తీయగా పిలిచి మోసం చేయలేవు. నాకు బ్రెయిన్ లేదా? నేను నత్తగుల్లనా? వేస్ట్ ఫెలోనా? అసలు సిగ్గు శరం లేని దానివి నువ్వు. జనని ఎన్నిసార్లు చెంపలు పగలగొట్టినా మళ్ళీ మళ్ళీ దుర్మార్గపు ప్లాన్లు వేస్తూ ఉంటావు. అసలు మనిషివేనా? రోషం పౌరుషం లేదా? ఇక చాలా ఆపు. ఏంట్రా ఆపేది? రోజుకు అమ్మాయి జీవితంతో ఆడుకునే నీలాంటి వాడికి పెళ్ళెందుకురా పోరంబోకు. ఏంటా వాగుడు? తాగొచ్చావా? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఏంటే మీదకొస్తున్నావు? కొడతావా? కొడతావా? నీ వల్ల కాదు. మమ్మీ నన్ను తాగేవంటావా? అలాంటివి నీకు నీ కొడుక్కి అలవాటు. పాపాలు చేయడంలో దిట్ట, నేరాలు చేయడంలో ఎక్స్పర్ట్. ఏంటి? ఏంట్రా? సౌమ్య, చూడరా చూడరా, ఇది ఎందుకు ఇలా తిడుతుందో అర్థం కావట్లేదురా. ఏదైనా మందు మాకో ఇచ్చి ముందు పడుకోబెట్రా. అప్పుడేమైందత్త? ఇది ఆరంభమే. ముందుంటుంది మోత మీద మోత. మనుషుల్ని వాడుకోవటం మాకు తెలుసు. మమ్మీ, సౌమ్య గారు మీరు రిలాక్స్ అవ్వండి. ఒక్కసారి వదలండి. మమ్మీ రండి. మీరు ఒకసారి రండి. మీరు రండి. మమ్మీ, నేను మార్నింగ్ వాళ్ళకి ఇచ్చిన లిక్విడ్ ఆ ధీరజ్ గడు తాగాడనుకో, కట్ట తెగిన డ్యామ్ నుంచి నీళ్లు బయటకొచ్చినట్టుగా వాడి నోట్లో నుంచి నిజాలు తన్నుకుంటూ బయటకొస్తాయి. పెళ్లిలో వీరంగమే. మనం చిందులేచ్చక. అంతేనంటావా? అంతే ఏంటి అంతే? వాడి గురించి వాడి అమ్మ గురించి వాడి నోటితోనే విన్నాక బావ ఫ్యూజులు అవుట్, మైండ్ బ్లాక్. మెంటలు వచ్చినా రావచ్చు. అదే జరిగితే ఈ పెళ్లి ఆగడం ఖాయం రా. ఆయనకు పిచ్చెక్కినా సరే పెళ్ళైతే ఆగాలి. ఆ తర్వాత పిచ్చి దిగక ముందే నీతో దాన్ని మెడలో తాళి కట్టించాలి. కట్టనిస్తాడా బావా? పరువురా పరువు. పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. పీటల మీద పెళ్ళాగితే నామర్దా కదా, చచ్చినట్టు నీతో పెళ్లి కొప్పుకుంటాడు. అంతేలే అక్క. ఆ ధరణి కన్న తల్లి సపోర్ట్ చేస్తుంది. ఆ ధీరస్తో ధరణి పెళ్లి ఆవిడ కూడా ఇష్టం లేదుగా. రే, నువ్వు పొరపాటు పడుతున్నావురా. ఆవిడకు నీకివ్వడం కూడా ఇష్టం లేదు. మరెలా అక్క? ఆ పెళ్లి చెడేలోపే నువ్వంటే మంచి అభిప్రాయం కలిగేలా ఆ జనని ముందు ప్రవర్తించు. బుద్ధిమంతుడే అని మార్కులు పడేలా, పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా బిహేవ్ చెయ్యి. ఆ తర్వాత దాన్ని నీకిచ్చి పెళ్లి చేసేలా నేను చేస్తాను కదా.
ఓకే అక్క, యాక్షన్ ఇరగదీస్తా. ఇరగదీస్తావో ఇరగపడతావో జాగ్రత్త. అందరూ రావాలి, పిల్లల్ని కూడా తీసుకురావాలి. అలాగే. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? రేపే పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. అక్క, చెప్పు తమ్ముడు. మనం జననీని కూడా పెళ్లికి పిలుద్దామా? పిలవకపోతే తను ఇంకా తరుణ్ కూడా బాధపడతారు. వీడొక పిచ్చి మాలోకం. తమ్ముడు, నాకు పిలవాలనే ఉంది. తనని పిలిస్తే అవమానించడానికి పిలిచానని అనుకుంటుందేమో. పైగా ఆత్మాభిమానం ఎక్కువ కదా, పిలిచినా వస్తుందంటావా? పిలవడం మన బాధ్యత కదక్క. పదక్క, వెళ్ళి పిలుచుకొద్దాం. ఏయ్ తమ్ముడు, నేను బాగా టైర్డ్ అయ్యానురా. బాధ్యత అంటున్నావు కాబట్టి నేను కాల్ చేసి పిలుస్తాను, ఖచ్చితంగా పిలుస్తాను. సరేనా? నువ్వు వెళ్ళి పెళ్లి పనులు అవి చూసుకోపో, సరేనా? శక్తి ఫోన్ చేస్తుందమ్మా. నా తమ్ముడు నిన్ను పెళ్లికి పిలవాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. పొరపాటున వాడు పిలిచినా నువ్వు రావద్దు. నిన్ను పిలిస్తే నువ్వొస్తే పిల్లిని చక్కర పెట్టుకున్నట్టే. పిలిచి కొరివితో ఎవరు తలగూక్కుంటారు చెప్పు? నువ్వు ఆ పెళ్లి జరిగే దరిదాపుల్లో కూడా రావద్దు. వస్తే ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నీకు తెలియదు కూడా. నాకు తెలుసుగా. నేను అస్సలు రాను శక్తి. ప్లీజ్ శక్తి, నన్ను నా వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. నిన్ను వేడుకుంటున్నాను. అసలు పెళ్ళి ఆపాలన్న ఆలోచన విత్డ్రా చేసుకుంటున్నాను. నేను ఆ ఛాయలకు కూడా రాను. నన్ను క్షమించు శక్తి. ఇంక జన్మలో నీ జోలికి రాను, సరేనా? అది అలా రా దారికి. ఆలస్యంగానైనా నేనేంటో నా పవర్ ఏంటో తెలుసుకున్నావు. ఈ భయభక్తులే నీకు శ్రీరామ రక్ష. నువ్వు నీ కన్న కూతురు కుక్కిన పేనుల్లా నా కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. బాగా భయపడినట్టుంది. ఎలా అయితేనేం జననిని పెళ్లికి రాకుండా చేశాను.